నెల్లూరులో కాల్పుల కలకలం రేగింది. గంజాయి గ్యాంగ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న బైక్ పై వెళ్తున్న పెంచులయ్య అనే వ్యక్తిపై గంజాయి బ్యాచ్ కత్తులతో దాడి చేసి చంపేసింది. ఈ హత్య కేసు నిందితుల్ని పట్టుకుంటూ ఉండగా కాల్పులు జరిగాయి. నిందితుడు హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో వారిని జీజీహెచ్ కు తరలించారు. నెల్లూరులో గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. అరవ కామాక్షమ్మ అనే మహిళ గంజాయి మాఫియాను నడుపుతున్నట్టు చెబుతున్నారు. పెంచలయ్య హత్యకు 9 మందిని కామాక్షమ్మ పంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నేను చేయలే ఫోను. నెల్లూరులో కాల్పుల కలకలంకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి గ్యాంగులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. నిన్న రోజున జరిగినటువంటి సంఘటన అందరినీ కూడా కలిసివేసింది. ప్రధానంగా చూస్తే అరవ కామాక్షమ్మ అనే ఈమె ఒక మాఫియా, గంజాయి మాఫియాకి లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమంగా ఈ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అదే ప్రాంతానికి ఈ పెంచలయ్య అనే అతను ఇటీవలే ఒక కొన్నాళ్ళ కింద కాపురం అక్కడ మారడం జరిగింది. ఆ హౌసింగ్ బోర్డు కాలనీకి, ఆ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కొంతకాలంగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి యువకులు వాళ్ళందరిలో కూడా వాళ్ళందరినీ మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో పోలీసులకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఎవరైతే అమ్మకాలు సాగిస్తున్నారో వాళ్ళ మీద సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కక్ష కట్టి ఈ ఎరవ కామాక్షమ్మ అనే ఆమె ఒక 9 మంది యువకుల్ని ఈ గంజాయి గ్యాంగులతోటి వాళ్ళని అతన్ని హత్య చేయమని చెప్పి పురుగొల్పింది. దాంతో వాళ్ళ 9 మంది యువకులు కూడా వాళ్ళంతా 18 to 22 బిట్వీన్ ఏజ్ ఉండేటటువంటి యువకులు వాళ్ళని పంపించడంతో హెల్మెట్లు ధరించి వెళ్లారు. బైక్ పై కుమార్తె కలిసి వెళ్తున్న పెంచలేని అటకాయించారు. పెంచలే భయపడి పరుగులు తీస్తుండగా వెళ్లి అటాక్ చేయడం జరిగింది. కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత వీళ్ళ పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉండగా మిడ్ నైట్ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ గ్యాంగ్ అంతా ఉన్నట్టు పోలీసులు సమాచారం అందింది. డిఎస్పీ శ్రీనివాసరావుతో పాటు మిగిలిన అధికారులందరూ కూడా అక్కడ చేరుకొని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ చివరికి ఆ గంజాయి గ్యాంగ్ పోలీసులపై కూడా కత్తులతోటి తిరగబడడం జరిగింది. దాడికి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణకి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఫైర్ ఓపెన్ చేయడం కారణంగా అక్కడ నిందితుల్లో ఒకరైనటువంటి జేమ్స్ కూడా కాలికి తీవ్ర గాయం కావడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా జీజీహెచ్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఈ గంజాయి గ్యాంగులు వీళ్ళందరితోటి కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఆ గంజాయి సేవించినప్పుడు ఏం చేస్తున్నారో కూడా విచక్షణ కోల్పోతున్నారు. నేరాలు పెరిగిపోతున్నాయి. వరుసగా హత్యలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలందరూ కోరుతున్నారు. శ్రీనివాస్.